మజూర్ యూనియన్ డిపో చైర్మన్ సంగారెడ్డికి సంబంధించి నవాజ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న మరి ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి విలీనం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం శంకర్ గౌడ్ ప్రాణాలు అర్పించుకున్న తర్వాత ఇక్కడ ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పేసి పెద్దగా రాష్ట్ర సర్కార్ చెప్పడం జరిగింది. అన్ని పేపర్లలో రావడం జరిగింది, ప్రజలకు అందరికీ చేరబోయింది. మరి ఈరోజు రేపైతే జూన్ 2 తారీఖు నాడు విలీనం అన్నారు. ఈరోజు మీరు ఇక్కడ ధర్నాలు ఆందోళన చేపడుతున్నారు. దీని వెనక ఏముంది, ఏంది ఈ కారణాలు, ఏం కారణాలతో మీరు ఈరోజు ఇక్కడ ధర్నా చేయవలసి వస్తుంది? అయితే ఏదైతే ముఖ్యమంత్రి గారు రవాణా శాఖ మంత్రి మాతులు పొన్నం ప్రభాకర్ ఏదైతే మాట ఇచ్చిర్రో వాళ్ళ మాట ప్రకారం విలీనం ముందు అంటే విలీన ప్రక్రియ ముందు మేము ప్రారంభం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము గిట సరే ప్రభుత్వం మాట ఇచ్చిందని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి వారు వీళ్ళు గిట మాట ఇచ్చారు కాబట్టి విలీనమే ముందు, తర్వాత యూనియన్ పునరుద్ధరణ తర్వాత అని చెప్పారు. కాబట్టి మేము ఇప్పటివరకు దాన్ని మేము సానుకూలంగా స్పందించినాం. కానీ రేపటి వరకు మరి రేపు జూన్ 2 తారీఖు ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి చేస్తారన్న ఉద్దేశంతో ఉన్నాం. తర్వాత మన పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే మొన్న మీటింగ్లో అయితే యూనియన్లో ముందు చేస్తాం విలీనం తర్వాత అని అన్నారు. కొంచెం మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వాళ్ళే చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళే తిరిగి మాట్లాడుతున్నారు అంటే కరెక్ట్ కాదు. నేను గౌరవ పొన్నం ప్రభాకర్ గారికి రవాణా శాఖ మంత్రి విన్నపం చేస్తున్నా, ఏదైతే మీరు మాట ఇచ్చారో దాని ప్రకారం మీరు కంపల్సరీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి గిట విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన గిట తప్పకుండా విలీనం చేస్తేనే వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో మాటకు అనుగుణంగా ఉంటుంది. ఆర్టీసీ గిట పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు మొన్న ఏదైతే శంకర్ గౌడ్ పాపం ఆయన సమ్మె ప్రాణాలు అర్పించిండో దాన్ని దృష్టిలో పెట్టుకునైనా మీరు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి. చేస్తేనే రేపు పొద్దుగల గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు ఉంటుంది, పార్టీకి మంచి పేరు ఉంటుంది, అందరు ఆర్టీసీ కార్మికులు కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను శంకర్ గౌడ్ మాట వచ్చింది కాబట్టి అడగవలసి వస్తుంది. శంకర్ గౌడ్ ఆయన చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఇస్తున్న బెనిఫిట్ శంకర్ గౌడ్కు కుటుంబానికి ఇప్పటి వరకు అందిందా? సరే, ఇప్పుడు వాళ్ళు శంకర్ గౌడ్ మృతి చెందిన తర్వాత 10 లక్షల రూపాయలు ఏదో ఎక్స్ట్రా వాళ్ళ ప్రభుత్వం తరఫున ఇస్తామని చెప్పారు. అది ఇచ్చినట్టుగానే ఇప్పుడైతే రాలేదు. తర్వాత ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారికి 5 లక్షలు ఇస్తామన్నారు, అది గిట రాలేదు. అంటే ఇస్తే కంపల్సరీ ఇప్పుడు ఏంటంటే చెక్ రూపంలో క్యాష్ రూపంలో ఇస్తే తెలిసిపోతుంది కదా, ఇప్పుడు మీ మీడియా ద్వారా తెలిసిపోతుంది కదా, అట్లయితే ఇప్పటివరకు ఏం రాలేదు. అయితే మేమేం చేసినామంటే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా గిట ఒక ఎంప్లాయీకి 300 రూపాయలు అట్లా జమ చేసి 1,20,00,000 రూపాయలు శంకర్ గౌడ గారికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగింది అన్ని డిపోలలో రాష్ట్ర వ్యాప్తంగా. ఇదైతే పక్కా చేస్తాం, బరాబర్ చేస్తాం. అన్ని తీర్మానాలు జరిగినాయి. కార్మికుల కష్టాలు ఏ విధంగా ఉంటాయి? డ్రైవర్లే, కండక్టర్లే కావచ్చు, బస్సు బాడీకి సంబంధించిన వాళ్ళే కావచ్చు, మీ అధికారుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది ఈ కార్మికుల పైన? ఇదైతే చక్కటి మాట్లాడినో నేను కరెక్ట్గా చెప్తాను, ఎందుకంటే నేను డిపో సెక్రటరీగా పనిచేసిన కాబట్టి చెప్పాలి. అన్నీ అంటే ఇప్పుడు గ్యారేజ్ విషయంలో కానీ, కండక్టర్ విషయం కానీ, డ్రైవర్ విషయం కానీ, గ్యారేజ్లో హెల్పర్ అంటే మెకానిక్లు ఉంటారు కదా, వాళ్ళ విషయానికి వస్తే గిట్ట నిజంగా చెప్తున్నా, ఆర్టీసీలో ఎవరైతే మేము అంటే భర్త అయినామో పూర్వజన్మలో ఏదో పాపం చేసినామని అనుకుంటున్నాం. ఎందుకంటే చెప్పన్నా అట్లా అనుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆర్టీసీలో పనిచేయడం గిట్ట ఒక పుణ్యం అని కూడా అనుకుంటాం. ఎందుకంటే చెప్పాలన్నా నిస్వార్థంగా పొద్దుగాల లేచి ఒక డ్రైవరు బస్ ఎక్కుతున్నాడు అంటారంటే ఆడ మొదటి మెట్టు కాడ ఇట్లా మొక్కి మేము స్టీరింగ్ పడతాం. ఎందుకంటే చెప్పాలన్నా మేము గిట్ట రాత్రికి మళ్ళీ మా భార్య పిల్లలు కలవాలి కదా, మేము ఎంత చక్కగా నడిపించినా కానీ ఎదురోడు ఎట్లా వస్తాడో తెలియదు. ఇది పెద్ద వెహికల్ సార్, పరిమితి లేని వెహికల్. ఇప్పుడు నిజంగా చెప్తున్నాం, అంతా ఇప్పుడు రూల్ అండ్ రెగ్యులేషన్ అంతా నడుస్తుంది. రూల్ అండ్ రెగ్యులేషన్ ఒక బస్సులో 50 మంది ప్రయాణం చేయాలి. ఇప్పుడు అటువంటిది 70-100 మంది దాకా ప్రయాణం చేస్తారు. మరి అది ఎంతవరకు సమావేశం? కండక్టర్కి ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నేను 50 కిలోలు ఎత్తితే మోస్తా, నా మీద 100 కిలోలు ఎత్తే మోయగలుగుతాం, కూలిపోతా కదా వెహికల్ ఇటు అంతే కదా. మరి అది ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ దీన్ని ఆలోచన చేయాలి కదా. మేనేజ్మెంట్ దీంట్లోనే అట్టర్లీ ఫ్లాప్. బస్సులు పెంచాలి. సరే, ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పెట్టింది కాదంటలేం, నడుస్తుంది. కానీ ఇప్పుడు బస్సులు తక్కువ ఉన్నాయి, ప్రయాణికులు ఎక్కువైపోయారు. చాలా అంటే చాలా డ్రైవర్ కండక్టర్కి ఉన్నంత బాధ నిజంగా చెప్తున్నా
ఏ శాఖలో ఎవ్వరు చేయలేనటువంటి బాధపడుతున్నాం డ్రైవర్ కండక్టర్ ఇప్పుడు. రైట్. మరి ఒత్తిళ్లు ఏ విధంగా ఉంటాయి అధికారులు? మీరు ఇంత కష్టపడి 8 గంటల సర్వీస్ కంటే నేను చూస్తూ ఉంటా దాదాపుగా 8 అనుకున్న దగ్గర 12 గంటలు సర్వీస్ ఇవ్వాల్సి వస్తుంది కండక్టర్ డ్రైవర్. అంటే ఈ జనాలల్లో ఈ ఒత్తిళ్లు మళ్ళీ ఇంకా క్యాష్ అని చెప్పేసి ఈడ మీ అధికారులు ఒత్తిడి చేస్తారు అని చెప్పేసి చెప్తారట. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజమేనా? ఇట్లుంటాయి ఆ ఒత్తిళ్లు? మీరు అడిగిన విషయం బట్టి 100% 100% సరే, ప్రభుత్వం అనేది ఇప్పుడు మనం చెప్తే ఇప్పుడు ఈడ ధర్నా చేస్తున్నామంటేనే వాళ్ళకి తెలిసిపోతుంది. మేనేజ్మెంట్ ఎట్లుంటారు అంటే చెప్పాలన్నా, కార్మికుల మీద ఎప్పుడు ఎట్లా చీమని నచ్చినట్టు నలుస్తుంటారు అధికారులు. ఎందుకంటే కొంచెం 10 నిమిషాలు లేట్ వచ్చినా కానీ లేట్ వస్తే గిట్ట ఇబ్బందే. రేపు పొద్దుగా లేదన్నా లైన్లో ఒక డ్రైవర్ తోటి ఒక చిన్న మిస్టేక్ అయ్యి చిన్న ప్రమాదం జరిగినా అని కష్టమే. ఎందుకు కష్టం అంటే చెప్పాలన్నా, ఒకవేళ అది ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే సస్పెండ్ చేయడం, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయడం. ఎందుకు చెప్పాలి, మాదేమో పెద్ద బస్సు, చిన్నోడు వచ్చి తగిలినా తప్పు మా మీదనే కేసు రాస్తారు. కండక్టర్ గిట్ట సేమ్ యాజ్ టీజ్ అదే ఉంటుంది. ఇక వెనకటికి పెద్ద మనుషులు అంటుర్రి, చుట్టం చూపుతోటి ఎవరన్నా మన ఇంటికి వస్తే, మన ఇంటికి వచ్చిన చుట్టపోళ్ళు ఎవరన్నా మన ఇంటికి వస్తే కోళ్ళు భయపడుతున్నాయంట, మనం పెంచిన కోళ్ళు. ఎందుకంటే చుట్టం వస్తే నన్ను కోస్తాడని చెప్పేసి. ఆర్టీసీల యాజమాన్యంతో డ్రైవర్ కండక్టర్కి అంత బాధ ఉంది. పై అధికారులతోటి మేనేజ్మెంట్ పై అధికారులతోటి అంత బాధ ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు ఏం చేస్తారో. ఇంకోటి పని భారం ఇప్పుడు ఈ 1 year 2 years నుండి పూర్తిగా అంటే మేము ఫస్ట్ ఒక 150 కిలోమీటర్లు చేసేవాళ్ళం ఒక డే అవుట్. అంటే 8 గంటలు 8 hours డ్యూటీ చేయాలంటే ఒక 150 కిలోమీటర్లు చేసేవాళ్ళం. ఒక డే అవుట్ అయిపోతుండే 8 hours లోపల. ఇప్పుడు అట్లా లేదు. అడ్డగోలుగా 12 గంటలు కాదు 16 గంటలు గిట్ట చేపిస్తున్నారు. 16 గంటలు కాదు, రోజు ఓటీల లెక్క. ఇప్పుడు ఒక రోజు ఓటీ చేసినాం అనుకో, తెల్లారి స్పెషల్ ఆప్ ఇవ్వాలి. అంటే స్పెషల్ ఆప్ డ్యూటీలు గిట్ట ఉండే 12 hours డ్యూటీ చేస్తే తెల్లారి స్పెషల్ ఆప్ అట్లుండే. ఇప్పుడు అట్లా లేదు. పూర్తిగా అన్ని ఓటీల రూపంలో కిలోమీటర్ పెంచేసారు, అన్ని ఓటీలు చేసేసారు. ఇప్పుడు మీరు ఏదైతే గుర్తు చేసారో 100% మేనేజ్మెంట్ ఇట్లా రాసి రంపాన పెడుతుంది డ్రైవర్ కండక్టర్లను. రైట్. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరు ఒక కార్మికుడుగా, అంటే ఇప్పుడు రాజకీయ నాయకుల కంటే మీకు సంబంధించిన మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి దగ్గరకు పోయే అవకాశం ఉంటుందా? మీ విన్నపం ఎవరన్నా వింటారా? అంటే మా విన్నపం అంటే ఇప్పుడు మొన్న ఏదైతే అంటే అంతా ఇప్పుడు జేఏసీ ఏర్పాటు చేసి సమ్మె చేసినాం. సమ్మె చేసిన తర్వాత గిట్ట సరే ఇప్పుడు కొన్ని వెల్ఫేర్ అసోసియేషన్లు గిట్ట ఉన్నాయి డిపార్ట్మెంట్లో, కానీ అవి పనిచేసలేవు. వాస్తవంగా అయితే డ్రైవర్ కండక్టర్లకు మెకానిక్లకు చాలా అంటే చాలా వేధింపులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అన్ని నిష్ఠూరాలు కూడా ఉన్నాయి. రైట్. ఇది పరిస్థితి. అంటే మహాలక్ష్మి పథకం వచ్చిన నుంచి మాత్రం డ్రైవర్ల కండక్టర్లకు నగరంలో, హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని అధికారులు మా మీద జులుం చూపిస్తుంటారు. అంటే మేము 8 గంటల డ్యూటీ కంటే ఎక్కువ పని భారం మా పైన ఒత్తిడి తెచ్చి కూడా మమ్మల్ని ఉద్యోగాలకు పంపిస్తారు. మేము ఎంతో అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా, సిక్ అయినప్పటికీ కూడా సిక్ లీవ్లు ఇవ్వడానికి కూడా అధికారులు, పై అధికారులు ఇష్టపడరు. ఇష్టానుసారంగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతుంటారు అని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తున్న మాటలు ఇవి. అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెట్టినప్పటికీ అందులో ఒక లిమిట్ ఉంటుంది. ఒక 50 నుండి 60 మంది ఎక్కవలసిన బస్సులో దాదాపుగా 100కు పైగా ఆ పబ్లిక్ తిరగడంతో నానా అవస్థలు పడుతున్నామని చెప్పేసి డ్రైవర్ కండక్టర్లు చెప్పినప్పటికీ కూడా అధికారులు ఎవరైతే టార్గెట్గా మాట్లాడి చెప్పిరో వాళ్ళని టార్గెట్ చేసే పరిస్థితి డిపోలలో కనిపిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఇంకోటి ఏంటంటే, ఎవరన్నా కంప్లైంట్ చేసినా, ఒక ప్రయాణికుడు కంప్లైంట్ చేసినా ఎక్కడ ఏమంటారు, ఆకు మీద ముళ్ళు మీద ఆకు పడ్డట్లుగా డ్రైవర్ కండక్టర్ దానికి బాధ్యుడిగా పూర్తిగా వహించవలసి వస్తుంది. అయినా మా మాట పై అధికారులు ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి కూడా వాళ్ళు క్లుప్తంగా చెప్పడం జరిగింది. కానీ ఆర్టీసీలో చాలా సిక్కులు ఉంటాయి. ఎందుకంటే చిన్న స్థాయి కార్మికులకు, డ్రైవర్ కండక్టర్లకు ఎన్నో ఇబ్బందులు పెడుతుంటారు పై స్థాయి వాళ్ళు అని చెప్తున్నారు. ఇది ఇక్కడ జరిగేది. అంటే ఆర్టీసీ కష్టాలు ఇంత కావు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము పర్మనెంట్ ఉద్యోగులుగా మనల్ని గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేస్తే మేము ఎంతో సంతోషపడతాము. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. తెలంగాణ మూమెంట్ ఎట్లయితే చేసినామో ఇప్పుడు కూడా అట్లా చేయబోతున్నాం అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.